బోని పక్షి అతి ఆశతో తన అమ్మతో చెప్పకుండా చటోరి పక్షితో పాటు వెళ్ళిపోతుంది. ఇద్దరూ వాళ్ళకిష్టమైన పళ్ళ కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి. మరియు రాత్రి ఎలా అయిందో కూడా వాళ్ళకి తెలీదు. అరే చటోరి, త్వరగా వెళ్దాంరా, ఇక్కడే రాత్రి అయిపోయింది. మరియు ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా కొడుతుంది. అయ్యో, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నేను చెప్తాను, నేను తీసుకొచ్చానని. సరే త్వరగా రా, నన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళు. చటోరి పక్షి బోని పక్షిని తన ఇంటికి తీసుకెళ్తుంది. బోని, నా దగ్గర చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంత రాత్రి వెళ్ళ నిన్ను బయటికి పంపనన్ను నీకు తెలీదా? చటోరి చూస్తుంది బోని వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. అది విని ఎగిరిపోతుంది మరియు బోనీని తిట్టడం చూసి అది తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చటోరి పక్షి చెప్పినది విని తనతో వెళ్ళిపోయాను మరియు నాకు నా పండు కూడా దొరకలేదు. నీకు పిచ్చి పట్టిందా? చటోరి పక్షికి మామిడి పండు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అది తన మామిడి పండు కోసమే నిన్ను తీసుకెళ్ళింది. బిడ్డ, వేరే వాళ్ళ మాటలు ఎప్పుడూ వినకూడదు. ఒకవేళ తను నిన్ను అక్కడే వదిలేస్తే ఈ రోజు నుంచి నువ్వు చటోరి పక్షితో ఎప్పుడూ మాట్లాడకూడదు. అమ్మా, నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. చటోరి మామిడి పండు కోసమే చస్తుంది అని. ఇప్పుడు బోని పక్షి మరియు చటోరి పక్షి స్నేహితం ముగిసిపోయింది.